హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ లావణ్య యూట్యూబ్ ఛానల్. కుంభకోణంలో రత్నాకరుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతనికి సరైన సమయంలో సంతానం కలగలేదు. ఎన్ని సంపదలు ఉన్నా వారసులు లేని కొరత రత్నాకరుడు అతని భార్యను వేధిస్తూ ఉండేది. పిల్లల కోసం నిరంతరం తప్పించిపోయే అతని భార్య ఎవరు కనిపించినా వాళ్ళ సంతానం గురించి ప్రశ్నలు వేయటం ఒక అలవాటుగా చేసేసుకుంది. అలాగే ఒకనాడు తమ ఇంటికి యాయివారం భిక్ష కోసం వచ్చిన బ్రాహ్మణుణ్ణి ప్రశ్నించింది. అందుకు ఆ బ్రాహ్మణుడు కన్నీరు పెట్టుకుంటూ, తల్లి నాకిప్పటి వరకు సంతానం కలగలేదు. నాకు పేదరికం కంటే బిడ్డలు లేరు అన్న బాధే ఎక్కువగా ఉంది. యాత్రలు చేస్తే సంతానం కలుగుతుందేమో అనుకుంటే, నా దగ్గర అంత స్తోమత లేక ఊరుకుంటున్నాం అన్నాడు. అందుకు అతని భార్య, మహాశయ మీ యాత్రలకు కావలసిన డబ్బు నేనిస్తాను. మీరు వచ్చే వరకు మీ భార్యను కూడా నేను పోషిస్తాను. మీరు దేశాలు, తీర్థాలు తిరిగి సంతానం కలిగే యంత్ర తంత్రాలేమైనా తెలుసుకుని రండి. మీరు సాధించుకున్న విద్యతో పాటు మాకు కూడా సంతానం కలిగేలా చేయండి. అలా చేయగలిగితే మిమ్మల్ని సంపన్నుడిగా చేస్తాను అన్నది. అందుకు ఆ బ్రాహ్మణుడు సమ్మతించి తన భార్యను వారి సంరక్షణలో ఉంచి ఉత్తర దేశ యాత్రలకు వెళ్ళాడు. అతను అలా వెళ్ళగా వెళ్ళగా ఒక పుణ్యక్షేత్రంలో ఒక అవధూతని ఆశ్రయించి అతను 3 సిద్ధ ఔషధాలను ఇచ్చాడు. అవి సంపాదించుకుని తిరిగి వచ్చాడు. ఆ ఔషధాల పుణ్యమాని వారికి తొందరలోనే వర్తకుని భార్యకు, అలాగే బ్రాహ్మణుని భార్యకు కూడా మంచి శుభలగ్నాలలో 2 పుత్రులు పుట్టారు. వైశ్యుని కుమారునికి గురుదత్తుడని, బ్రాహ్మణుని కుమారునికి గదాధరుడని పేరు పెట్టారు. ఇద్దరిని సహవిద్యార్థులుగా చేసి చక్కని చదువులు చెప్పించారు. ఇద్దరూ పోటీపడి మరీ చదువుకుంటున్నారు. గాఢ స్నేహం పెంచుకున్నారు. 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇద్దరూ చక్కని పండితులు అయ్యారు. తన కొడుకు తెచ్చుకున్న పేరు చూసి రత్నాకరుడు ఆనందించడానికి బదులుగా కొంత బాధపడేవాడు. ఎందుకంటే తన వర్తకం నేర్చుకుంటే తన తరువాత ఆ వర్తకం తన కొడుకు చేయగలుగుతాడు అని అతని ఉద్దేశం. అసలు ఈ చదువుల వల్లే నువ్వు చెడిపోతున్నావు. లక్షల కొద్దీ కట్నాలు ఇస్తామని ఎన్ని సంబంధాలు వచ్చినా ఇప్పటికి వరకు కూడా ఒక్క తల్లిని కూడా అంగీకరించకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నావు అంటూ చెప్పుకుంటూ బాధపడేవాడు. గురుదత్తుడు తండ్రి మాటలకు సమాధానం ఏమీ చెప్పేవాడు కాదు. ఇది పని కాదనుకుని ఒకనాడు గురుద గురుదత్తుని మిత్రుడిని పిలిచి, ఏమోయ్ నీ మిత్రుడు చేసుకోదలుచుకోలేదా అని ప్రశ్నించాడు రత్నాకరుడు. అందుకు గదాధరుడు నవ్వి, వాడు పద్మిని జాతి స్త్రీని పెళ్లాడతాడట. అందుకని ఏ అమ్మాయి వాడికి నచ్చట్లేదండి అని చెప్పాడు. ఆహా! పద్మిని జాతి స్త్రీలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు? పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పు అని కసురుకున్నాడు ఆ మిత్రుని వద్ద. ఇక పద్మిని జాతి స్త్రీలు అంటే కావ్యాల్లో వర్ణించినట్లుగా చాలా అందంగా ఉండే ఉత్తమ కన్యలు అని అర్థం. ఎవరు ఎక్కువ కట్నమిస్తే వాళ్ళే ఉత్తమ కన్యలు. సంసారం చేసుకునే స్త్రీలకు అందం ఎందుకు? మీ కులంలో అలాంటి వాళ్ళు దొరుకుతారేమో నువ్వే ఎంచుకుని పెళ్ళాడు అన్నాడు రత్నాకరుడు అమాయకంగా. గదాధరుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇక ఊరుకున్నాడు. ఇక రత్నాకరుడు చేసేది ఏమీ లేక, మీకు కొంతవరకు డబ్బు ఇస్తాను. మీకు నచ్చిన కన్యలను ఎంచుకుని పెళ్ళాడి తీసుకురండి అని చెప్పాడు గురుదత్తునికి. గదాధరునికి చాలా కాలం నుంచి అదే ఆలోచన ఉండటంతో వెంటనే అంగీకరించాడు. కొంతకాలం పాటు పద్మిని జాతి స్త్రీలను వెతుకుతూ దేశాటన చేశారు. చివరికి వారు మజిలీ దుర్గా నగరానికి చేరుకుంది. ఆ దేశానికి నగరమే రాజధాని కూడా. అక్కడ ఒక సత్రంలో విడిది చేస్తూ ఉండగా కొందరు వర్తకులు రాజుగారి కొలువులో షరాబుగా పనిచేసే కుముందాగదుడు అనేవాడి కూతురు గురించి మాట్లాడుకోవటం గురుదత్తుని చెవిన పడింది. ఆ పద్మిని ప్రాయానికి మించిన అందగలది, విద్యగలది, అందమైన రూపం అనుకువగలది. ఆమెకి ఎన్నో కలిగిన సంబంధాలు వస్తున్నాయి. కానీ విద్య లేని వాణ్ణి వరించనని భీష్మించుకుని కూర్చుంది. పైగా ఆమె పద్మిని జాతికి చెందిన స్త్రీగా కొందరు చెప్పుకుంటే విన్నాను. సంబంధం కోసం వచ్చిన వారందరినీ వాదనలో దింపి ఓడించి పంపుతున్నదట. చివరకు ఆమెను ఎవరు వరిస్తారు అని ఆ వర్తకులు చెప్పుకోవటం గురుదత్తుని చెవిన పడింది. ఇక గురుదత్తుడికి ప్రాణం లేచినట్టు అయింది. తమ్ముడు చూడబోతే నీ కోరిక నెరవేరేలా ఉంది. పదా వెళ్దాం అన్నాడు గదాధరుడు. కోమటి బజారులో కుమందాగదునిది 7 అంతస్తుల మేడ. ఆ ఇంటి దాసీని పిలిచి షరాబుగారు ఉన్నారా అని అడిగాడు. గదాధరుడు కోటకి వెళ్ళారు. 6 గంటలకు వస్తారు. దయచేసి లోపలికి రండి అంటూ
దా దాసి వారికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి చావడిలో కూర్చోబెట్టింది. ఆ సమయానికి తల్లి ఇంట్లో లేనందువలన పద్మిని వారికి ఉపచారాలు చేయటానికి పూనుకుంది. పరిచారిక చేత దాహానికి మజ్జిగ పంపింది. అయ్యా తమరెవరు ఏం పని మీద వచ్చారు అని ఆమె చేత అడిగించింది. మాది కుంభకోణం. నా మిత్రుడు గురుదత్తుడు వైశ్యుడు. ఇతని తండ్రి కోటీశ్వరుడు. నేను బ్రాహ్మణుడను. మేమిద్దరం దేశాటన చేస్తూ కుమందాగదను పేరు ప్రఖ్యాతులు విని కుల పరిపాటి చొప్పున ఓసారి దర్శనం చేద్దామని వచ్చాం. అంతకంటే వేరేమీ పని లేదు అని చెప్పాడు గదాధరుడు. అతడు చెప్పిన వివరాలు వినగానే పద్మినికి ఆసక్తి కలిగి ఈలోపు ఒక పరిచారిక వీరికి పళ్ళు పలహారాలు తీసుకువచ్చింది. అప్పుడు గదాధరుడు, అమ్మాయి, మీ యజమాని కుమార్తె పద్మిని చాలా చదువుకున్నదట కదా! ఆమెతో వాదించాలని ముచ్చటగా ఉంది. కొంచెం పిలవగలవా అని అడిగాడు గదాధరుడు. అందుకు ఆ పరిచారిక, అయ్యా, ఆమె చదువు గిదువు సంగతి నాకు ఏమీ తెలియదు. కానీ గొప్ప గొప్ప పండితులే ఆమె దగ్గర ఓడిపోయారు. మీరామెకు సమాధానం చెప్పగలరా అంటూ పలికింది. తలుపు చాటు నుంచి పద్మిని ఆమెను చిరాకుపడుతూ, ఇక గురువుగారు వచ్చారు. పద్మిని, ఇన్నాళ్లకు నీ కోరిక నెరవేరింది. వీరు నువ్వు నిజంగా చూడదగిన పండితులు అన్నాడు ఆమెకు వినిపించేలా. గుర్తించాను గురువుగారు, ధన్యోస్మి అన్నది పద్మిని. గడప దాటి యువతలకు రాకుండానే. ఇంతలో ఆమె తండ్రి కుమందాగదుడు వచ్చాడు. పరిచయాలు పూర్తయ్యాయి. ఆ వేళ గురుదత్తునికి వారింట్లోనూ, గదాధరునికి గురువుగారి ఇంటిలోనూ భోజనాలు ఏర్పాటయ్యాయి. కుమందాగదుడు తెల్లవారగానే కూతురిని పిలిచి, ఈ కుర్రవాడు బాగున్నాడమ్మాయి. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. తల్లి సమక్షంలో అందుకు పద్మిని సిగ్గుపడుతూ, మీరు పెద్దవారు. మీకంటే నాకు ఎక్కువ తెలియదు అన్నది. తరువాత గురుదత్తుని వద్దకు వెళ్ళి, బాబూ, నాకు పద్మిని ఒక్కతే కూతురు. ఆమెను విడిచి ఉండలేను. నాకు నీ ఐశ్వర్యంతో పని లేదు. నాకున్నదే చాలు. నువ్వు ఇల్లరికం ఉండగలిగితే ఈ ముహూర్తానికే వివాహం జరిపిస్తాను అన్నాడు. అయ్యో, వీడు కూడా తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. ఇల్లరికం ఎలా కుదురుతుంది అని గదాధరుడు ఏదో చెప్పబోయేంతలోగానే గురుదత్తుడు ఇల్లరికానికి అంగీకారం తెలిపాడు. విద్యలోనూ రూపంలోనూ కూడా ఈడు జోడు అయిన గురుదత్తుడు పద్మిని వివాహం అతి తొందరలో అంగరంగ వైభవంగా జరిగింది. నిమిషమన్నా ఎడబాయని జంటగా పరస్పర అనురాగం కలిగి ఇద్దరూ కొంతకాలం హాయిగా కాపురం చేశారు. ఇంతలో అనుకోని ఉపద్రవం దుర్గానగరాన్ని ఏలే ప్రభు రూపంలో వచ్చిపడింది. ఆ రాజ్యానికి సురూపుడు కొత్తగా రాజయ్యాడు. అతని యవ్వనమదం రాజ్యమదం కలిసి వ్యసనలోలులుగా చేశాయి. అతను పరస్త్రీ వ్యామోహంలో రావణుణ్ణే మించిపోయాడు అని అందరూ చెప్పుకుంటారు. రూపవతి అయిన యువతి అతని కంట్లో పడితే చెరబట్టక మానడు. వాడు చేసే సకల దుశ్చర్యలలోనూ గోముని అనే వారకాంత సహాయపడుతూ ఉండేది. ఒకనాడు వాడు క్రీడా సౌధంలో విశ్రమించి ఉండగా అతని వద్దకు గోమిని వచ్చింది. కన్నులు మూసుకుని ఉన్న స్వరూపుణ్ణి చూసి మేనిపై చేయి వేసి, అబ్బా, ఏమిటి ఇంత వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా అంటూ పరామర్శించింది. ఇది మదనతాపం అన్నాడు స్వరూపుడు బాధగా. రాజా, నిన్ను ఇంతగా విరహానికి గురి చేసిన కామిని ఎవరో చెప్పు. వేగిరమే తీసుకువచ్చి నీ పాదాక్రాంతురాలని చేస్తాను అన్నది గోమిని. ఎవరో తెలియదు. మొన్నటి విజయదశమి ఉత్సవంలో పట్టపు టేనుగునెక్కి వెంకటేశ్వరం రథంతో పాటు నేను వెళ్తున్నాను కదా! ఒక మేడ నుంచి ఒక వాలుగనుల చిన్నది లోపలికి వచ్చి స్వామికి నివాళి ఇచ్చింది. ఆ వెలుతురులోనే ఆమె చక్కదనమంతా కన్నుల పండుగగా చూశాను. ఆమె కన్నులు యువకులను వలవేసి లాగే యంత్రంలోని చేపపిల్లల్లాగా ఉన్నాయి. ఆమె వయ్యారము వగలు, ఆ బింకము, ఆ పొంకము మానవ కాంతలకు ఉంటాయా అనుకుంటున్నాను. అప్సరసలు కూడా ఆమె ముందు దిగదుడిపే. ఆమెను చూడగానే మదన పీడితుడై అంబారీపైనే మూర్ఛపోయాను. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు స్వరూపుడు. నాకు తెలియకుండా అంతటి చక్కని పిల్లను ఏ వీధిలో చూశారు మీరు? ఏ ఇంటిలో చూశారు అంది. చెప్పాను కదా, ఆ సమయంలో నాకు ఒంటి మీద తెలివి లేదు. గుర్తు లేదు అన్నాడు స్వరూపుడు. అప్పుడు కొంతసేపు ఆలోచించిన మీదట గోమిని ఒక సలహా చెప్పింది. దాని ప్రకారం మరునాడే ప్రధానమంత్రిని పిలిచి స్వరూపుడు ఇలా చెప్పాడు. మనం మొన్న ఒక పొరపాటు చేశాం. శివకేశవులిద్దరికీ ఉత్సవం చేయకుండా విష్ణువుకు మాత్రమే చేశాం. నిన్న రాత్రి శివుడు నా కలలోకి వచ్చి నన్ను అవమానం చేస్తావానని నానాయాతన చేశాడు. దేవతా ద్రోహం వల్ల ప్రమాదం తప్పదు. రేపు మనం శివ ఊరేగింపు చేద్దాం. శివుడికి ఉత్సవం చేద్దాం అన్నాడు.
మొన్న వెంకటేశ్వరుని ఏ ఏ వీధుల్లో తిప్పామో, ఆ వీధుల్లోనే శివుణ్ణి కూడా ఊరేగిద్దామని చెప్పాడు. రాజాజ్ఞ మేరకు సర్వం సిద్ధమైంది. స్వామి రథానికి ముందు పల్లకిలో గోమిని, దానికి ముందు పట్టపుటేనుగుపై సురూపుడు వెళుతుండగా, మేళతాళాలతో ఊరేగింపు బయలుదేరింది. ఇక కోమటి కుమందాగదుడి వీధిలోకి వచ్చేసరికి మబ్బు నుంచి వెలువడిన మెరుపు తీగలాగా పట్టుచీర ధరించి వచ్చి స్వామికి నీరాజనం ఇచ్చింది పద్మిని. సురూపుడు ఆమెను చూడగానే మూర్ఛబోయిన వాడల్లా తమాయించుకొని, నా మనసు దోచుకున్నది ఆమె అని గోమినికి తెలిసేలా చేశాడు. గోమిని పల్లకి దిగి పద్మిని వివరాలు సేకరించింది. ఇది మన షరాబు గారి ఇల్లే. ఆమె అతని కూతురు పద్మిని అని సురూపునికి చెప్పింది. ప్రసాదం స్వీకరించి మేళమంతా చూడకుండానే పద్మిని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు వివాహం అయిపోయింది స్వామి అని చెప్పింది గోమిని. అయినా పర్వాలేదు. ఆమె అందం నాకు కావాలి. ఆమెను ఆస్వాదించని జన్మ నాకు వ్యర్థమని మరలా మూర్ఛపోయాడు సురూపుడు. ఇక సురూపుడు గోమినికి తనను ఎలాగైనా తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఇక మరునాడు గోమిని పద్మిని ప్రతిరోజు గుడికి వెళ్తుంది అని తెలుసుకుని, ఆ గుడికి ఉదయాన్నే సురూపుడిని తీసుకుని వెళ్ళింది. ఇక పద్మిని దర్శనం చేసుకుని పక్కన మండపంలో కూర్చుని ఉంది. అప్పుడు మెల్లగా గోమిని ఆమె వద్దకు వెళ్ళి మాట మాట కలిపింది. మాటల మధ్యన నీకు కావలసినంత ధనం, అలాగే మహారాణి హోదా పట్టబోతుంది అంటుంది. దానికి పద్మిని అలా ఎందుకు జరుగుతుంది? మాకు ఇప్పటికే కావలసినంత ధనం ఉంది. నాకు అధిక ధనం అవసరం లేదు అంది. అప్పుడు గోమిని మరి నీ భర్త నీ ప్రణయవాంఛను తీరుస్తున్నాడా అన్నది. ఇక ఒక్కసారిగా పద్మినికి కోపం వచ్చేసింది. చూడండి, మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారో చెప్పండి. అంతేకాని మా అంతరంగిక విషయాలు తెలుసుకుని మీరు ఏం చేస్తారో అన్నది. గోమునికి కొద్ది భయం వేసింది. కానీ తమాయించుకుని, అమ్మాయి కోప్పడవద్దు. నేను చెప్పేది ప్రశాంతంగా విను. అదిగో ఆ మండపంలో కూర్చుని ఉన్న యువరాజు సురూపుడు నిన్ను మోహించాడు. అతనికి నచ్చిన స్త్రీ అతని వశం కాకపోతే ఏమి చేయటానికైనా వెనుకాడడు. నువ్వు అంత దూరం తెచ్చుకోకుండా అతనికి లొంగిపో. నీకు మహారాణి యోగం పడుతుంది అని బెదిరిస్తుంది. ఇక పద్మిని ఆలయం నుంచి ఇంటికి వచ్చి ఏం చేయాలో తెలియక ఆ ఉచ్చులో ఎలా బిగుసుకున్నాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. భర్త అలా ఉన్నావేమిటి మౌనంగా, కళావిహీనంగా అన్నా సరే ఏమీ సమాధానం చెప్పదు. ఇక 3 రోజుల తరువాత గోమిని మళ్ళీ పద్మిని దగ్గరకు వస్తుంది. గోమిని చూస్తుండగానే పద్మినికి ఒళ్ళంతా చెమటలు పడతాయి. కానీ తమాయించుకుని గోమునికి సురూపుడితో ఉండటానికి, ఏకాంతంగా గడపటానికి తాను అంగీకరించింది. ఇక గోమిని ఆనందానికి అవధులే లేవు. వెంటనే వెళ్ళి సురూపుడికి ఇదంతా చెప్పి అతన్ని ముస్తాబు చేస్తుంది. పద్మిని కానీ ఒక షరతు విధిస్తుంది. అది ఏమిటి అంటే తాను వచ్చిన సంగతి గోమునికి, సురూపుడికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే తను రాజమందిరంలోనికి అర్ధరాత్రి దాటాక వస్తుంది. స్వయంగా తానే వస్తాను అని చెప్పింది. ఇక షరతులు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. సురూపుడు, గోమని సరే అని. పద్మిని భర్త వర్తకం నిమిత్తం పట్టణానికి వెళతాడు. అతను తిరిగి వచ్చేటప్పటికి తను ఈ కార్యం ముగించుకోవాలి అనుకుంటుంది. ఇక ఆ రాత్రి రానే వస్తుంది. పద్మిని అభ్యంగన స్నానం ఆచరించి, జుట్టుకు సాంబ్రాణి ధూపం వేసుకుని, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో అలంకరించుకుని, సర్వాంగ సుందరి అయి 2 పాత్రలలో ఔషధ మూలికలు వేసిన పాలను తీసుకుని వెళ్తుంది. గోమిని పద్మినిని చూడగానే చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే పద్మినిని చూస్తే ఏ స్త్రీ అయినా తనకే కోరిక పుట్టింది. అలాంటిది సురూపుడు ఈమెకు దాసోహం అవ్వటంలో ఏ సంకోచము లేదు అని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు పద్మిని గోమిని చేతికి ఒక పాలపాత్రను ఇచ్చి, దీనిని నువ్వు త్రాగు. ఎందుకంటే మా ప్రణయకేలి ముగిసే వరకు ఏ మనుష్యులు రాకుండా, అలాగే నేను తిరిగి నా ఇంటికి వెళ్ళే వరకు నువ్వు శ్రద్ధగా కాపలా కాయాలి కదా అంటుంది. ఆ మాటలకు గోమిని, అవును నేను కూడా కాపలా కాయాలి కదా అని ఆ పాత్రలోని పాలను వెంటనే తాగేస్తుంది. అప్పుడు పద్మినిని సురూపుడు రహస్య మందిరానికి తీసుకువెళ్తుంది గోమి. పద్మినిని చూసిన రాజు ముగ్ధుడై నిలబడిపోయి ఉంటాడు. ఆమెను కన్నార్పకుండా చూస్తూనే ఉంటాడు. ఇక గోమిని బయటకు వచ్చేస్తుంది. అప్పుడు సురూపుడు పద్మిని దగ్గరకు మెల్లగా వచ్చి, నీ వంటి సుందరి నా దగ్గరకు వస్తుంది అని అనుకోలేదు అంటూ రకరకాలుగా ఆమెను పొగుడుతాడు. అప్పుడు పద్మిని తన చేతిలోని పాలను సురూపుడికి ఇస్తుంది.
కానీ సురూపుడు, "ఈ అందం ఆస్వాదించడానికి నాకు పాలు అక్కరలేదు. నీ అందమే నన్ను మత్తెక్కిస్తుంది" అంటాడు. అప్పుడు పద్మిని, "అంటే నేను మొదటిసారిగా నా చేతితో ఇస్తున్న పాలను మీరు స్వీకరించరా స్వామి" అంటుంది. "అలా కాదు. సరే దేవి, నీ చేతితో నువ్వు విషం ఇచ్చినా నాకు అమృతమే" అంటూ ఒక్క ఉదుటున ఆ పాలను ఖాళీ చేస్తాడు. అప్పుడు పద్మినిని ఉద్యానవనంలోనికి తీసుకుని వెళతాడు సురూపుడు. అక్కడ మళ్ళీ జాజిపూలతో అమర్చిన ఒక అందమైన మంచం ఉంటుంది. దానిని సుగంధ ద్రవ్యాలతో ఎంతో అందంగా అలంకరించారు. మెల్లగా పద్మినిని తీసుకుని మంచం మీద కూర్చోబెడతాడు. అప్పటికి సురూపుడు ఆ పాలను తాగి ఒక గడియ అవుతుంది. ఈలోపు సురూపుడికి హఠాత్తుగా రక్తం వాంతి అవుతుంది. ఇదేమిటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు పద్మిని తన వరలోంచి కత్తిని తీసి, "మూర్ఖుడా! ఒక ఇల్లాలుపై మోజుపడిన నీవు రక్తం కక్కుకుని చచ్చేలా ఆ పాలలో విషం కలిపానురా! నీలాంటి కామాంధుడు ఈ లోకంలో ఉండకూడదు. నాలా ఏ స్త్రీ కూడా నీకు బలి అవ్వకూడదు. పరకాంతను మోహించిన వాడు ఆ క్షణమే చచ్చిపోవాలి. నీతో పాటు గోమునికి కూడా అదే పాలను ఇచ్చాను. ఆమె ఈ పాటికే మరణించి ఉంటుంది. ఇద్దరూ కలిసి నరకానికి వెళ్ళండి. ఎందుకంటే పరకాంతను మోహించిన ఏ మగాడికైనా ఈ శాస్తే జరుగుతుంది" అంటుంది. ఆ మాటలు విన్న సురూపునికి, "నన్ను ఇంత మోసం చేస్తావా? మోసగత్తెవా నువ్వు! నీ అందం ముందు నేను నీ మోసాన్ని గ్రహించలేదు" అంటూ పద్మిని మీదకు వస్తాడు. అంతే, ఆమె చేతిలో ఉన్న కత్తి సురూపుడి తలను ఒక్క వేటున ఖండిస్తుంది. అక్కడ భూమిని కూడా చచ్చి పడి ఉంటుంది. ఇక ఆ రక్తపు మరకలతోనే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ పద్మిని ఇంటికి చేరుకుని నదీ స్నానం చేసి శుద్ధి అవుతుంది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారు అంటే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. అందుకే దయించి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.